భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రామాలయంలో ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతోటి ఆయనను ఆలయంలోకి ఆహ్వానించి క్షేత్ర విశిష్టతను తెలియపరిచే స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలతో దీవించారు. అనంతరం ఆయన ఆలయ అధికారులతో కళ్యాణం పనులు ఎంతవరకు పూర్తయ్యాయని అడిగి తెలుసుకున్నారు. తలంబ్రా తీసుకునేటటువంటి సమయంలో కూడా భక్తులు సమన్వయం పాటించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. Irrigation, any problem? ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ పని ఈరోజు మధ్యాహ్నం వరకు అయిపోతుంది. సో దీన్ని ఇమ్మీడియట్గా దాన్ని ఈ పని మొదలు ఇవ్వండి ఈరోజు ఇవ్వండి. థ్యాంక్ యూ. ఏది కాబట్టి సో మీకే ఇస్తాం అది. ఎందుకంటే ఆ డ్రిప్ సామాన్ ఏదో ఒక్కసారి వాడి పడేయడం కాదు, అది కొనేసి జీవితంతో ఉండిపోతుంది. సో మీకు ఏది టెన్షన్ లేకుండా అయిపోతుంది. తప్పకుండా రోజు భద్రాచలం మన స్వామివారి ఇక్కడ కళ్యాణ ప్రిపరేషన్స్ ఎట్లా ఉన్నాయో మేము చూస్తున్నాం. సో దేవాలయం సంబంధించిన అన్ని ఏర్పాట్లు దేవాలయం లోపల, దేవాలయం చుట్టూ, అదే విధంగా మన కళ్యాణ మండపంలో ఏమేమి అది అరేంజ్మెంట్స్ చేయాలో ప్రతి డిపార్ట్మెంట్ మేము పర్సీవ్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఈసారి అయితే ఎండాకాలం ఏప్రిల్ లో చాలా భక్తులు బాధపడతారు ఇది ఎండ వల్ల. సో మేము ఒకసారి ఒక ప్రయోగం లాగా ట్రై చేస్తున్నాం. అవుట్డోర్ లో మన మిస్ట్ ఫాగింగ్ కొన్ని ఉంటాయి, ఇరిగేషన్ జనరలీ పాలీ హౌసెస్ లో వాడతారు. సో అట్లాంటివి ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, చాలా ఎక్కువ ఎండ ఉంది, భద్రాచలం పోయి ఏం చెప్తాం అట్లా అనుకోవద్దు. మీకోసం ఏర్పాట్లు మేము చేస్తున్నాము. తప్పకుండా మీరు వచ్చేయండి, భారీ ఎత్తున మీరు పార్టిసిపేట్ అవ్వండి. అండ్ ఒక రిక్వెస్ట్ ఏముందంటే, తలంబ్రాలు సఫిషియెంట్ గా మేము తయారు చేశాము. సో అది లోపల ఉన్న మండపంలోనే ఉన్నది, మీరు అక్షతలు తీసుకోవాలి అట్లా ప్రయత్నాలు చేయకండి. దానివల్ల ఇష్యూస్ క్రియేట్ అయితే స్టాంపీడ్ అయ్యే అవకాశం రాకుండా మేము ప్రయత్నాలు చేస్తాం. కానీ మీకు అందరికి సఫిషియెంట్ గా కౌంటర్స్ ద్వారా లడ్డు తర్వాత తలంబరాలు ఏర్పాటు మేము చేశాము. సో స్టే అకామిడేషన్ ది కూడా మంచి ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయి. మన గోదావరి ఒడ్డు పైన మేము క్యాంప్ సైట్ కూడా తయారు చేశాము. అతి తక్కువ ధరలో అది రెడీగా ఉంది. సో భక్తులందరూ భద్రాచలం స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం తప్పకుండా రావాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.